హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. న్యూ వీడియోతో నేను వచ్చేసా. నా సబ్స్క్రైబర్ ఒకలో ఏదైనా ఒక హారర్ మూవీని ఎక్స్ప్లెనేషన్ చేయమన్నారు. దానికి నేను ఓకే చెప్పి చేస్తాకొచ్చాను. ఇదే నా ఫస్ట్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం ఎండ్ దాకా చూసి వీడియో ఎలా అనిపించిందో, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామా. ఈ సిరీస్ పేరు వచ్చేప్పటికి పారాసైట్. స్టోరీ ఎంట్రన్స్ లో ఒక చోట పార్టీ జరుగుతూ ఉంటది. పెద్ద ఈవెంట్ లో పార్టీ జరుగుతూ ఉంటది. అదే టైంలో ఆకాశం నుంచి బాల్స్ పడతాయి. ఆ బాల్ నుంచి ఒక లార్వా సేమ్ టు సేమ్ ఒక పురుగులా ఉంటది. ఆ లార్వా పాక్కుంటూ వెళ్ళి ఒక మనిషి బాడీలోకి వెళ్ళి ఆ బాడీలో ఉన్న బ్రెయిన్ మొత్తం తినేసి ఆ మనిషిని కంట్రోల్ చేసుకుంటది. అతను వెళ్ళి వాళ్ళందరి దగ్గరికి వెళ్తాడు. పార్టీ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతని హెడ్ ఒక మాన్స్టర్ గా తయారవుతుంది. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తారు అనమాట. ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ మన హీరోయిన్ ఎంట్రీ ఉంటది. ఆవిడ ఒక మాల్ లో వర్క్ చేస్తూ ఉంటది. అక్కడ ఒకడికి వచ్చి హీరోయిన్ తో మిస్బిహేవ్ చేస్తాడు. అక్కడ చిన్న ఇష్యూ జరుగుతుంది. తర్వాత హీరోయిన్ డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్లే దారిలో ఈ ఇష్యూ చేసిన అతను కార్ లో ఫాలో అవ్వి హీరోయిన్ ని యాక్సిడెంట్ చేస్తాడు అనమాట. తను వెళ్ళే స్కూటీని గుద్దుతాడు. హీరోయిన్ కింద పడిపోద్ది. అంటే కార్ నుంచి దిగి నువ్వు నన్ను ఆ మాల్ లో నన్ను అందరి ముందు ఎదవని చేసావు అని చెప్పి కత్తట్టుకొని హీరోయిన్ 3 times పొడిస్తే హీరోయిన్ అతని నుంచి తప్పించుకొని అటు మొత్తం చెట్లు లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు హీరోయిన్ అక్కడే పడిపోయినప్పుడు అదే టైంలో హీరోయిన్ పక్కనే ఆ బాల్ ఉంటుంది. ఆ బాల్ నుంచి ఒక లార్వా బయటకు వస్తుంది. హీరోయిన్ చంపడానికి వచ్చిన వ్యక్తి హీరోయిన్ దగ్గర రాగానే అతను 2 parts గా విడిపోతాడు, ఎవరో కోసేసినట్టు. అక్కడ కట్ చేస్తే హీరోయిన్ వచ్చి హాస్పిటల్లో ఉంటది. లెగిసాక హీరోయిన్ సేవ్ చేసిన వాళ్ళు వచ్చి అడుగుతారు ఏమైంది ఏంటి అని. అడిగితే నన్ను ఒక వ్యక్తి వచ్చేలా 3 times పొడిచారు, ఆ తర్వాత ఏమైంది నాకు గుర్తులేదు అని అంటది. అప్పుడే డిటెక్టివ్ వస్తాడు, ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నీకు ఏమైంది అసలు, ఆ వ్యక్తి ఏడండి అని అడుగుతుంది. అడిగితే ఆ వ్యక్తి అక్కడికక్కడే చచ్చిపోయాడు, ఎవరో తను 2 parts కింద కట్ చేశారు అని చెప్పి అతను చెప్తాడు. నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక అమ్మాయి ఒక వ్యక్తిని తీసుకొని ఎవరు లేని ప్లేస్ లోకి తీసుకెళ్లి అక్కడ అతను చంపుదామని ప్లాన్ చేసినప్పుడు పోలీసులు అందరూ వచ్చి వాళ్ళందరినీ చంపడానికి ట్రై చేస్తారు. వాళ్ళందరూ పారాసైట్స్. వాళ్ళందరూ ఏంటంటే మనుషులను చంపి వాళ్ళ బాడీస్ ని దాచుకొని రోజు తింటా ఉంటారు, మనిషి బాడీస్ ని. వీళ్ళందరినీ చంపడం ఏం గా పెట్టుకొని ఒక లేడీ డిటెక్టివ్ ఉంటది. ఆవిడే ఈ సిరీస్ కి మెయిన్ లీడ్. ఆ లేడీ డిటెక్టివ్ హస్బెండ్ కూడా ఒక పారాసైట్ గా తయారవుతాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ పారాసైట్ అయిన వ్యక్తిని ఒక హెల్మెట్ పెట్టి ఆ హెల్మెట్ లో ఒక స్మోక్ వచ్చేలా చేస్తారు. అతని చేతికి ఒక రిమోట్ ఇస్తారు. ఈ పారాసైట్స్ కున్న ఒక వీక్నెస్ ఏంటంటే వీళ్ళ దగ్గరలో ఎక్కడైనా పారాసైట్స్ ఉన్నారో అంటే ఆ వీళ్ళకి అంటే తెలిసిపోతుంది. ఎప్పుడైతే పక్కన పారాసైట్స్ ఉన్నారని ఈ వ్యక్తికి తెలుస్తుందో రిమోట్ ప్రెస్ చేస్తాడు అనమాట. రిమోట్ ప్రెస్ చేసిన ఈ లేడీ డిటెక్టివ్ కి అర్థం అవుతుంది ఈ దగ్గరలో ఎక్కడ పారాసైట్స్ ఉన్నారు అని. అలాగే వాళ్ళందరినీ చంపుతూ ఉంటది. అలాగే ఈవిడ ఆ ప్లేస్ కి వచ్చి అక్కడ పోలీస్ ఆఫీసర్ తో ఒక మీటింగ్ పెడుతుంది. ఆ కంట్రీలో ఉన్న పోలీసులు అందరూ వచ్చి వాళ్ళందరికీ ఈ పారాసైట్స్ ఎలా ఉంటాయని చెప్పి బాడీ తీసుకొచ్చి డెమో ఇస్తుంది. ఇలా ఉంటారు పారాసైట్స్ అని, వీళ్ళని ఎలా కనిపెట్టాలి ఏంటని మొత్తం టిప్స్ చెప్తుంది. చెప్పాక హీరోయిన్ సేవ్ చేసిన డిటెక్టివ్ ఉంటాడు కదా, వాడికి అనుమానం వస్తుంది హీరోయిన్ కూడా ఒకవేళ పారాసైట్ ఏమో అని హీరోయిన్ ఒకసారి కలిసి హీరోయిన్ కి ఒక కీ చైన్ గిఫ్ట్ గా ఇస్తాడు. గిఫ్ట్ గా ఇచ్చి హీరోయిన్ హెయిర్ శాంపుల్ తీసుకుంటాడు. హీరోయిన్ హెయిర్ శాంపుల్ తో ఆ హీరోయిన్ పారాసైట్ కాదని తెలుసుకోవడానికి. ఆ సీన్ వచ్చేస్తే నెక్స్ట్ వచ్చేవాడికి హీరోయిన్ ని ఒక పారాసైట్ వెళ్ళి వెనకాల ఫాలో అవుతుంది. హీరోయిన్ కి భయం వేసి అక్కడి నుంచి పారిపోతా ఒక ప్లేస్ లోకి వెళ్తుంది. ఆ ప్లేస్ లోకి వచ్చినప్పుడు అక్కడే వేరే 2 పారాసైట్స్ ఉంటాయి. వాళ్ళిద్దరూ ఏంటంటే హీరోయిన్ పట్టుకొని నువ్వు మా ఫ్యామిలీకి సంబంధించిన దానివే కదా, నువ్వు మాతో జాయిన్ అవ్వు, అందరం కలిసి ఈ ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకుందాం అని చెప్పి హీరోయిన్ ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఆ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఒకతను చూస్తా ఉంటాడు. అతనే హీరో. చూసాక ఆ పారాసైట్ హీరోయిన్ నుంచి బయటకు వచ్చి ఇతనితో మాట్లాడి ఈ అమ్మాయి బాడీలో ఒక పారాసైట్ ఉందని చెప్పి ఆ అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి ఆ హీరోని భయపెడుతుంది. భయపెట్టిన టైంలో అతను ఓకే చెప్పి ఆ హీరోయిన్ నార్మల్ అయ్యాక హీరోయిన్ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నీ బాడీలో ఒక పారాసైట్ ఉంది, అది నాకు చెప్పమంది, నీకు చెప్పాను ఇక్కడ నాకు రామ్ అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఇంటికి వెళ్ళి నా లోపల నిజంగా పారాసైట్ ఉందా, నా లోపల నిజంగా ఒక మాన్స్టర్ ఉందా అని చెప్పి భయపడి ఒక డైరీలో రాస్తుంది నా బాడీలో నిజంగా మాన్స్టర్ ఉందా అని. ఈ హీరోయిన్ పడుకొని లేసే లోపల డైరీ మొత్తం రాసేసి ఉంటది. అవును, నీ లోపల నేను ఉన్నాను, నా పేరు పారాసైట్, నేను ఇలా ఉంటాను, నిన్ను ఒకరు చంపడానికి వచ్చినప్పుడు నేను నీ బాడీలోకి వెళ్ళాను, అప్పుడు నీ బాడీ చాలా వీక్ గా ఉండి ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి, నేను ఆ గాయాలన్నీ క్యూర్ చేయడం వల్ల నీ బాడీని నా ఆక్యుపై చేసుకోకపోయాను, ఇప్పుడు నేను నీ బాడీలో ఒక డిఫెక్టెడ్ పారాసైట్ గా నీ బాడీలో ఒక పార్ట్ కింద అయిపోయాను, నువ్వు ఉంటేనే నేను ఉంటాను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, అందుకే నేను కాపాడుకుంటా వస్తున్నాను అని చెప్పి ఆ పారాసైట్ చెప్తుంది. చెప్పాక లేడీ డిటెక్టివ్ కి అన్ని కేసులు చూస్తా హీరోయిన్ కేసు చూస్తుంది. చూసి ఈ హీరోయిన్ కూడా పారాసైట్ ఏమో అని చెప్పి హీరోయిన్ ఫాలో చేస్తూ ఉంటది. ఈ లోపల ఈ పారాసైట్స్ అన్నిటికి సాయం చేసేది హీరోయిన్ ని సేవ్ చేసిన డిటెక్టివ్ ఉంటాడు కదా, అతనితో ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతనే వచ్చేపాటికి ఈ పారాసైట్స్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అతను ఆ లేడీ డిటెక్టివ్ దగ్గర ఒక పారాసైట్ ఉంటుంది అని చెప్పాను కదా, రిమోట్ పట్టుకొని ప్రెస్ చేసి దగ్గరలో ఉన్న
పారాసైట్స్ అని చెప్పే ఒక పారాసైట్ ని ఇతను వెళ్ళి ఒక కత్తితో చంపేస్తాడు అనమాట. ఆ పారాసైట్ చెప్పి నువ్వు వెళ్ళి అక్కడ ఉన్న పారాసైట్ ని చంపేస్తే మేము సేఫ్ గా ఉంటాం, లేకపోతే మమ్మల్ని ఆ లేడీ డిటెక్టివ్ ఈజీగా కనిపెడుతుంది, అందుకు నువ్వు ఈ పని చేయని చెప్పి అతను చెప్పడం వల్ల అతను వెళ్ళి ఆ పారాసైట్ ని చంపేస్తాడు. చంపేశాక ఇదంతా హీరోయిన్ చేసింది అనుకుని ఈ లేడీ డిటెక్టివ్ హీరోయిన్ పట్టుకొని హీరోయిన్ కి ఆ హెల్మెట్ ఇట్టి సేమ్ వాళ్ళ హస్బెండ్ ని ఏ రకంగా అయితే టార్చర్ చేసిందో హీరోయిన్ అలా టార్చర్ చేయాలని చెప్పి ఫిక్స్ అవుతుంది. అప్పుడు హీరోయిన్ దగ్గర ఉన్న డిటెక్టివ్ ఆ హీరోయిన్ కి నేను అన్ని బ్లడ్ టెస్టులు చేశాను, తనలో ఎటువంటి పారాసైట్ లేదు, నార్మల్ గానే ఉంది అని చెప్పి ఇతను పోరాడతాడు. అయితే హీరో ప్లస్ ఈ డిటెక్టివ్ ఇద్దరు కలిపి హీరోయిన్ సేవ్ చేసి తీసుకెళ్తుండగా మెయిన్ విలన్ అయిన పారాసైట్ ఉంటది కదా, అది వచ్చి ఈ డిటెక్టివ్ చంపేసి ఆ డిటెక్టివ్ ప్లేస్ లోకి ఈ పారాసైట్ వస్తుంది. అదంతా హీరోయిన్ చూస్తుంది. చూసి ఎలాగైనా ఈ విషయం ఆ లేడీ తెలియాలని చెప్పి ఆ లేడీ డిటెక్టివ్ కి కాల్ చేసి చెప్తుంది, మీతో పాటు ఉన్న డిటెక్టివ్ అతను మనిషి కాదు, అతను ఒక పారాసైట్ అని. కానీ ఆ లేడీ డిటెక్టివ్ నమ్మదు. తర్వాత తన మాటలు ఎందుకో నమ్మాలనిపించి స్లోగా అబ్జర్వ్ చేస్తూ ఉంటది, అతను చేసే బిహేవియర్ ఎలా ఉంది అని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తనకు కూడా డౌట్ వస్తుంది. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది అప్పుడు ఏం చేద్దామని. అలా ఏం చేద్దాం అన్న సిచ్యువేషన్ లో వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకుందామని అతనితో పాటు ఉన్న వేరే పారాసైట్ కూడా అతనితో పాటు ఉన్న ఒక పారాసైట్ మంచిగా చేంజ్ అవుతుంది. చేంజ్ అవి వాళ్ళ ప్లాన్ చెప్తుంది అనమాట. ఈ కంట్రీలో ఉన్న మేయర్ ని చంపి ఆ మేయర్ ప్లేస్ లోకి ఆ పారాసైట్ వెళ్ళాలని చూస్తుంది. అలా వెళ్ళిందంటే ఈ ప్రపంచం మొత్తం ఆ పారాసైట్ కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది అన్నది ఆ పారాసైట్ ప్లాన్. అది హీరోయిన్ కి తెలుస్తుంది. హీరోయిన్ ప్లస్ ఆ లేడీ డిటెక్టివ్ కలిసి ఆ పారాసైట్ ని లాస్ట్ క్లైమాక్స్ లో ఓడించి అంతం చేసి ప్రపంచాన్ని కాపాడుతుంది. ఇంకా ఇటువంటి పారాసైట్ చాలా ప్రపంచంలో చాలా ఉన్నాయి, వాటిని కూడా కనిపెట్టడానికి నువ్వు మాకు సాయం చేయని చెప్పి ఆ పారాసైట్ ఈ లేడీ డిటెక్టివ్ ఫ్రెండ్స్ అవుతారు. ఇది స్టోరీ. ఇది సీజన్ 1. ఇంకా సీజన్ 2 రావాలి. స్టోరీ 6 hours స్టోరీని విత్ ఇన్ 10 minutes చెప్పాలంటే చాలా కష్టం. నేను ఈజీ మెథడ్ లో షార్ట్ గా చెప్పేశాను. ఎవరైనా చూడండి, సిరీస్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఎవరికైనా చూడాలనిపిస్తే 100% చూడండి. ఒక్కో ఎపిసోడ్ 1 hour ఉంటుంది, అసలు బోర్ కొట్టదు, చాలా ఎంగేజింగ్ గా ఉంది. ఇక్కడ దాకా ఎవరైనా స్టోరీ టెల్లింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, స్టోరీ అనిపించింది కామెంట్ చేయండి.